ఇక లక్ష్మీదేవమ్మ గారి కుమారుడైన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అస్సలు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఆయన రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటూ తంబళ్లపల్లి నియోజకవర్గానికి కూడా దూరంగా హైదరాబాద్లో సెటిల్ అయిపోయినట్టుగా సమాచారం. అయినప్పటికీ నియోజకవర్గంలో శంకర్ తర్వాత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జి పదవికి అర్హుడని చాలా మందిలో అభిప్రాయం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుక్షణం పార్టీ కోసం పనిచేసే తిరిగిన నాయకులు అయితే ఉన్నట్టున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీ పేరునా? శ్రీనివాసరెడ్డి అన్న, మొదటిగా చూసుకున్నట్లయితే మీ తంబాలపల్లి నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జ్గా ఉంటే మీరు స్వాగతిస్తారు? ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే స్వాగతిస్తాం. అట్లే చూసుకున్నట్లయితే రేస్లో చూసుకున్నట్లయితే శంకర్ యాదవ్ ఉన్నారు, లక్ష్మమ్మ ఉంది, అలాగే మల్లికార్జున నాయుడు గారు ఉన్నారు, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరైతే బాగుంటుంది అంటారా? ప్రవీణ్ కుమార్ రెడ్డి. మా పల్లికి సిమెంట్ రోడ్ ఇచ్చింది కల్చర ప్రభాకర్ రెడ్డి, ట్యాంకీ కట్టింది కల్చర ప్రభాకర్ రెడ్డి, మోటార్ ఇచ్చింది అప్పుడు ప్రభాకర్ రెడ్డి, కానీ మళ్ళీ మోటార్ ఇచ్చింది ప్రవీణ్ కుమార్ రెడ్డి. మళ్ళీ కాలిపోతే పోయినాము, తెచ్చిన ఆ రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాకు మోటార్ ఇచ్చినాడు. ఆయన నెంబర్ 1, మా పేరు పోయినా కూడా పేరుతో పిలుస్తాడు, ఆయన నెంబర్ 1గా సహకరిస్తాడు. వీళ్ళందరిపైన కూడా నెంబర్ 1 అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి. మీకు ఇప్పుడు తంబాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే బాగుంటుంది?